అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకున్నామో తీర్పు తీర్చకుడి కొలత కొలవకుడి అనేటువంటి వాక్యం ఉందో దానికి సంబంధించి ఇంకా కొంత పొడిగింపు ఉన్నది. దాని గురించి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనము ఏదైతే మనం ఇంతకుముందు చదువుకున్నామో ఇప్పుడు 3వ వచనం నుండి చదువుకున్నాం. నీ కంటిలోనున్న ధూళము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో ధూళముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమ్మని చెప్పుట ఎలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న ధూళము తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏంటిది నలుసు ధూళము? ఏంది ఇది? యేసుక్రీస్తు వడ్రంగి పని చేశాడు కాబట్టి ధూళం అంటాడు, నలుసు అంటాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? పై వాక్యమేమో బాగానే చెప్పారు కర్మ అని, తీర్పు తీర్చకూడి అని అంటే వాడిని ఎక్కిరించకు అని చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు దానికి పొడిగింపుగా ఏం చెప్పారు క్రీస్తు అంటే, నీ కంటిలో ఉన్న ధూళము నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నలుసు చూడకు అంటాడు. అంటే ముందు నీది నువ్వు చూసుకో అంటాడు. ఎదుటివాడి కంటిలో నలుసు అంటే మనం మామూలుగా నలుసు కంటిలో పడితే, ఏదన్నా ఒక చిన్న రవ్వ కంటిలో పడితే ఎవరన్నా వచ్చి ఊదినా నీళ్ళల్లో కన్ను కడుక్కున్నా పోతుంది అది. కానీ ధూళము ఉంది నీ కంటిలో అని చెప్తుంటాడు. ధూళము నీ కంటిలో ఉన్నది, ముందు నువ్వు చూసుకో అన్నాడు. కంటిలో ధూళం ఉంటుందా? ధూళం అంటే మనకి ఇంతకుముందు గుడిసె కానీ పెంకుటిల్లులు కానీ దానికి ధూళం వాడేవాళ్ళు. ధూళం అంటే చాలా లావు ఉంటుంది, చాలా లావు ఉంటుంది. అది ఆధారంగా చేసుకొని దానికి ఆనుకొని చాలా వాసాలు, బొంగులు, చిన్న చిన్న కర్రలు, అడ్డం కర్రలు అవన్నీ పెట్టి దాన్ని మూలంగా ధూళము దానికి మూలంగా పెట్టుకొని మిగతా అన్ని ఆధారపడి ఉంటాయి. అది మూలం చాలా లావు ఉంటుంది. అన్ని కర్రల కంటే అది లావు ఉంటుంది. ఏదైనా చెట్టు చూసి పొడుగ్గా నిటారుగా ఉందంటే దాన్ని దూలానికి పనిచేస్తుంది కొనుక్కొని దాన్ని దూలం తయారు చేస్తారు. ఇంతకుముందు దూలాలు తయారు చేసేవాళ్ళు మనకు పల్లెటూరులలో కానీ అక్కడక్కడ కనిపించేవాళ్ళు. అంటే దూలం యొక్క ప్రత్యేకత ఇంటి నిర్మాణంలో చాలా ముఖ్యమైనది. కానీ ఇంటిని మొత్తం పరీక్షిస్తే అన్నిటికంటే లావైంది, బరువైంది, పొడవైంది దూలం ఒకటే కనిపిస్తుంటుంది. చుట్టూ గుడిసె కట్టుకున్నాం, మధ్యలో ఒకటి పెద్దది దూలం లాంటిది ఉండాలి. దాన్ని ఆధారం చేసుకొని చుట్టూ మళ్ళీ మనం కర్రలు కట్టుకుంటాం. ఈ విధంగా దూలము దాన్ని చిన్న చిన్న భాగాలు చేసుకుంటూ పోతే నలుసు, అంటే దూలంలోనే నలుసు ఉన్నది. ఇది మనకి ఇక్కడ స్థూలంగా ఉండే వివరం. యేసుక్రీస్తు వడ్రంగి పని చేశాడు కాబట్టి ఈ ఉదాహరణ చెప్పాడా అంటే, ఇది ఎప్పటికీ నిలిచి ఉంటుంది, జనాలకు అర్థమవుతుంది ఉదాహరణగా చెప్తే అని చెప్పారు. కానీ ఇది వాస్తవికంగా దీన్ని మనం అప్లై చేసుకొని చూస్తే మనకు నిర్ణయించబడిన జీవితాన్ని ప్రారబ్ధము అంటాం. ఇది క్రైస్తవ సమాజంలో ఈ మాట కొత్తగా ఉంటుంది. కానీ భగవద్గీత పరిచయము, మళ్ళీ కొత్త పదాలు కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన పని లేదు. ప్రారబ్ధం అని నేర్చుకుంటే సరిపోతుంది. ప్రారబ్ధం అంటే మనకి ఇప్పుడు కేటాయించబడిన జీవితాన్ని, అందరికీ పుట్టిన ప్రతి వాడికి కేటాయించబడిన జీవితము, తీర్పు తీర్చబడిన జీవితము అనేది సత్యము. ఇక ఈ తీర్పు తీర్చబడిన జీవితాన్ని గడుపుతూ కొత్తగా సంపాదించుకునే దాన్ని అగామి కర్మ అంటాము. ప్రారబ్ధము, అగామి అని రెండు కర్మలు, ప్రారబ్ధము, అగామి. అందుకే తీర్పు తీర్చవద్దు అన్నాడు. అది అగామి కర్మ అనే పేరుతో ఉంది. కర్మ అనేటువంటి పదము ఖురాన్లో ఉంది, భగవద్గీతలో ఉంది.
ఎందుకో బైబిల్లో లేదు. అయినప్పటికీ చాలామంది బోధకుల నోటి నుండి కర్మ అనే పదం దేవుడే పలికిస్తున్నాడు. కర్మ అనే పదం చాలా మంచిది, ఇది హిందువుల పదం అని మూర్ఖంగా మాట్లాడొద్దు. ఈ పదం ఉపయోగించడం వలన, ఈ పదం మాట్లాడుకోవడం వలన అందరికీ జ్ఞానం సులువుగా తేలికగా అర్థమవుతుంది. యోబు గ్రంథంలో మనం నిన్నటి వారమే మనకేమి తెలియదు, మన దినములు నీడవలే ఉన్నాయని కర్మ సిద్ధాంతాన్ని తెలియజేశాడు. కానీ పదాలు వేరు, కానీ అందులో ఉన్న మూలం మాత్రం ఒకటే. మూలం ఒకటే. అదేవిధంగా ఎన్ని రకాల ఉదాహరణలు చెప్పినా, ఎన్ని రకాలుగా భాష తిప్పి చెప్పినా, మనకి లోపల శరీరం లోపల జరిగే విధానం ఏదైతే ఉందో అది మార్పు చెందదు. ఆ విషయాన్నే అనేక మంది అనేక రకాలుగా అనేక ఉదాహరణలతో చెప్తుంటారు, అంతకుమించి ఇంకేం లేదు. ప్రతి మనిషి శరీరంలో ఏముంది, ఇప్పుడు మన జీవితం అనుభవిస్తున్నాం. మనిషి అంటే కనపడుతూ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి వాడు ప్రారంధము అంటాం, అంటే నిర్ణయించబడిన జీవితము అంటాం. వాడు సంపాదించుకునేదాన్ని అగామి కర్మ అంటాం. ప్రారంధ కర్మ, అగామి కర్మ, ఈ రెండు పదాలు క్రైస్తవ సమాజం అలవాటు చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. మళ్ళీ భాషకు కూడా మతం అంటించి, లేదా దేవుని మాటకు కూడా మతం అంటించి, మరి దూలం అంటే దూలమే అంట, నలుసు అంటే నలిసే అంట అని మూర్ఖంగా ప్రవర్తించకుండా దేని విషయాన్ని తెలియజేయడానికి ఉదాహరణ చెప్పాడో ఆ విషయాన్ని మనం అందుకోవాలి, ఉదాహరణని వదిలిపెట్టాలి. సరే, ఇప్పుడు దూలము అన్నాడు. మనకు నిర్ణయించబడింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక దూలం నుండి చిన్న చిన్న ముక్కలు రావచ్చు, చిన్న చిన్న ముక్కలు, పేడు ముక్కలు రావచ్చు. ఆ పేడుని మళ్ళా చిన్న చిన్నగా చేస్తే చిన్న నలుసు కావచ్చు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ నలుసు, ఎక్కడి నుంచి వచ్చింది అంటే దూలం నుంచి వచ్చింది. దూలము అంటే ఏంటంటే దాని పేరే సంచిత కర్మ, అంటే నిలువ ఉన్న కర్మ. మనం అనుభవించేదేమో ప్రారంధ కర్మ, మనం ఎవరినన్నా అంటే మనం సంపాదించుకునేదాన్ని అగామి కర్మ, నిలువ ఉన్న కర్మని సంచిత కర్మ అంటాం. ఈ సంచిత కర్మని యేసుక్రీస్తు దూలము అనేటువంటి ఉదాహరణతో పోల్చాడు, మనకి ఈజీగా అర్థం కావడానికి. ఈ దూలము ఆధారం చేసుకొని మిగతా కర్మలన్నీ ఏర్పడుతుంటాయి, చిన్న చిన్న కర్మలు, ప్రారంధాలు అన్నీ ఏర్పడుతుంటాయి. ఈ సంచిత కర్మలో నుంచి వచ్చిందే నీకు ఇప్పుడు ప్రారంధము. ఈ ప్రారంధం ఎక్కడి నుంచి వచ్చింది? సంచితంలో నుంచి. సంచితం ఎంత పెద్దది అంటే ఇక దూలానికి నలుసుకు ఎంత తేడా ఉంటుంది. అదేవిధంగా మనకు నిర్ణయించబడిన ప్రారంధము మనకు నిలువ ఉన్నటువంటి సంచితము ఎంత వ్యత్యాసంతో పోల్చాడంటే దూలానికి నలుసుకి ఉన్న వ్యత్యాసం పోల్చాడు. అందుకు నిన్ను పరీక్షించుకుంటే నిలువ ఉన్నది చూసుకో, నీకు నిలువ ఎంత ఉందో అని చూసుకో. నీకు నిలువ అంటే నీ దూలం ఎంత ఉందో నువ్వు చూసుకో. నీ సహోదరుని చూస్తే వాడి ప్రారంధాన్ని చూస్తూ, అంటే వాడి ప్రారంధం కొద్దిగే, నీదైనా కొద్దిగా, వాందైనా కొద్దిగే, అది అయిపోద్ది, ఖర్చు అవుద్ది. అందుకే క్రీస్తు తెలివిగా ఏనాటికి ఆనాడు చాలును, రేపటి గురించి చింతించకు అంటాడు. అంటే ఈ రోజు చూసుకుంటే నలుసు, రేపొస్తుంది నలుసు, ఎల్లుండుతుంది నలుసు, ఇంకోటి రోజు వస్తుంది నలుసు. ఏదొచ్చినా కర్మే, కీడే, పీడే అదంతా వదిలిపెట్టు అని క్రీస్తు ఒక ఉపాయం చెప్పాడు. క్రీస్తు ఏనాటి కీడు ఆనాడు చాలునన్నది ఎందుకు అంటే ప్రారంభం నిర్ణయించబడిందయా నీకు సంచితంలో నుంచి, ఇక అది రోజు కొంత నువ్వు తినాలి, అనుభవించాలి అన్నాడు. ఇదే విషయాన్ని యోబు గారు నరులు నిప్పు రవ్వలు పైకి ఎగిరి పడున్నట్లు శ్రమ అనుభవం కొరకే పుట్టుచున్నారు. నేను ఎందుకు పుడుతున్నా అంటే శ్రమ అనుభవించడానికి. భగవద్గీత ఏం చెప్తుంది ఈ మాటకు? కర్మ అనుభవించటవు అని చెప్తారు. ఆయన శ్రమ అని రాశారు, భగవద్గీతలో కర్మ అని రాశారు. క్రీస్తు ఏం రాశారు? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అంటే ఇదే కర్మను లెక్క అనేటువంటిది ఒకటి ఉందయ్యా అని మనకు గుర్తుగా నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా లెక్కే, ఈ లెక్కలే మొత్తం మన జీవితం అంతా లెక్కలు. గణిత శాస్త్రము నువ్వు సుఖం అనుభవించినా,
కష్టం అనుభవించిన, నువ్వు ఎన్ని రోజులు బతికినా అన్ని లెక్క ఆచారం ఉంది కాబట్టి ఈ లెక్కలు అనేటువంటిది మన జీవితంలో ఉన్నది. మన జీవితంలో లెక్క ఉంది కాబట్టి లెక్కతోనే నడుస్తుంది. ఆ లెక్క నువ్వు పట్టుకుంటూ దొరుకుద్ది. అందుకోసమని నీకు దూలం అంటే సంచితం ఎంత ఉందో దానికి నువ్వు భయపడాయా? ఈ చిన్న చిన్న ప్రారంభాలు చూసి ఎందుకు భయపడతావు? అది అయిపోగానే మళ్ళీ అందులో నుంచి మళ్ళీ వస్తుంది ఒక నలుసు. మళ్ళీ ఆ సంచితం అనే దూలం నుంచి మళ్ళీ నలుసు వస్తుంది ప్రారంభం. మరి నలుసు నలుసు అంటారు ఎందుకో, ఒక నలుసు అయినా లేదు అని ఏదో మాట వస్తుంటుంది పెద్దలు, పిల్లగాళ్ళు పుట్టలేదనో ఏదో అంటారు. ఆ నలుసు అనే పదము మరి దేనికి ఉపయోగించారో తెలియదు. బహుశా అది ప్రారంధానికి అయి ఉండొచ్చు ఆధ్యాత్మికంగా. అందుకోసమని దూలము అంటే సంచిత కర్మ అని, నలుసు అంటే ప్రారంధ కర్మ అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దూలం అంటే దూలమే తీసుకోవద్దు, నలుసు అంటే నలుసే తీసుకోవద్దు. కన్ను అంటే కన్నే కాదు, కన్ను అంటే కనిపించకుండా ఉండేటువంటిది అని, తెలియకుండా ఉండేటువంటిది అని కన్ను, దూలము, నలుసు అని చెప్పి, సహోదరుడు అని చెప్పి, మళ్ళీ నేను నువ్వు చూసుకో అని చెప్పి, ఫస్ట్ నువ్వు నాకు ఎంత సంచితం ఉందో అని నువ్వు ఆలోచించగలిగి, ఈ కొండలు గుట్టలంతా కర్మ ఉంది, పాపం ఉంది, దాన్ని ఎట్లా నాశనం చేసుకోవాలనేటువంటి ఆలోచన నీకు వస్తే ఈ చిన్న ప్రారంధానికి నువ్వు భయపడవు. ఈ చిన్న రోజులో గడిపేటువంటి ప్రారంధానికి నువ్వు భయపడవు. కాబట్టి ముందు నీ కంటిలో ఉన్న అంటే నీ కర్మలో ఉన్న, నీ కర్మగా ఉన్న సంచితాన్ని నువ్వు తెలుసుకో, అంటే జ్ఞానం తెలుసుకో. సంచితం ఎంత ఉంది అంటే దూలం అంత ఉంది, ప్రారంధం ఎంత ఉందంటే నలుసు అంత ఉంది. ఎదుటోని చూసి వాడు కుంటోడు, గుడ్డోడు, లేకపోతే క్యాస్ట్ తక్కువోడు, లేకపోతే ఇంకోటి అని పేర్లు పెట్టి తిరుగుతుంటాం కదా, ఇదంతా నలుసు. కానీ వెనక దూలం అనేటువంటిది ఉంది. నువ్వు జ్ఞాని అయితే నువ్వు దాన్ని పరీక్షించుకో, దాన్ని జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి ఎదుటోని నువ్వు నిందించొద్దు, నీ సహోదరుని నిందించొద్దు, నువ్వు కూడా నిందించుకోవద్దు. నువ్వు దేవుడి జ్ఞానం తెలుసుకో, అంటే దేవుని యొక్క రక్తము అనేటువంటి పేరుతో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకో. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ప్రతి ఒక్కరి శరీరంలో ఉంది, కుక్క పంది శరీరంలో కూడా ఇదే సిద్ధాంతం ఉన్నది. ఈ మాట మనిషికే కాదు, పక్షికి, పందికి, కుక్కకి అన్నిటికీ వర్తిస్తుంది. మనిషికి కాదు, ఈ మాట అన్నిటికీ వర్తిస్తుంది. సంచితం అంటే దూలం అని, దూలం అంటే సంచితం అని, నలుసు అంటే ప్రారంధం అని ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు, క్రీస్తు చెప్పిందే. ఇవన్నీ పెద్దలు భాష మార్పిడి ఉన్నప్పటికీ లోపల జరిగే విధానం అయితే ఇదే. యోబు గారు వేరే మాటలు చెప్పొచ్చు, మత్తయ్య గారు వేరే మాటలు చెప్పొచ్చు, యోహాన్ గారు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, ఎవరు ఏ రకమైన జ్ఞానులు ఎంత మార్చి తీర్చి చెప్పినా ఉండేదైతే లోపల ఇదే విధానం. కాబట్టి కొండంత పాపం అని కూడా అంటుంటారు పెద్దలు. బైబిల్లో కూడా పాపాన్ని కొండ అంత అనేటువంటిది కూడా చెప్పారు. కాబట్టి మనం ఈ సంచితం ఎంత సంచితం ఉంది అని మనం దానికి భయపడి అది మొత్తం లేకుండా పోవాలంటే దేవుని దారిలో ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి మాటలు నేర్చుకోవాలి, ఎలాంటి దారిని ఎంచుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, దేవుని మాటలతో జీవిత యాత్రను ఏ విధంగా కొనసాగించాలి, ఆ యాత్రలో మనం ఏ విధంగా ఉత్తీర్ణులు అవ్వాలి. మనం ఎంతసేపు మన దూలాన్ని చూసుకోవాలి, అంటే మన పాపాన్ని మనం చూసుకొని మనం ఆ పాపం లేకుండా చేసుకోవాలి. ఎదుటివాడి కంటిలో నలుసేం అక్కర్లేదు మనకి. మన కంటిలో ఉన్న అంటే మన మోసుకుంటున్న ఈ ప్రారంధము, సంచితము అలాగే సంపాదించుకోకుండా ఎంత జాగ్రత్త పడతాం, ఎంత తెలివిగా ఉంటాం, ఎంత యుక్తిగా ఉంటాము ఈ మాట తెలియజేసి, అప్పుడు ఎదుటివాడి కూడా తేలికైపోద్దట. నువ్వు ఇంత నాకు ఇంత నిర్ణయించబడిన సంచితం ఉంది, సేమ్ నాకు లాగానే వాడికి కూడా అంత నిర్ణయించబడింది. కాబట్టి నీ జ్ఞానం తెలుసుకుంటా, యేసు రక్తమే సర్వపాపాన్ని కడిగేస్తుంది కాబట్టి, ఆత్మజ్ఞానమే సర్వపాపాలను లేకుండా చేస్తుంది కాబట్టి, జ్ఞానము ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తెలుసుకోవాలి, ఇప్పుడు తెలుసుకునేదంతా మన జ్ఞానమే. శరీరం లోపల అందరికీ సమానంగా వర్తించుచున్నటువంటి ఒక చట్టాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము క్రీస్తు వాక్యం ద్వారా. కాబట్టి క్రీస్తు వాక్యం అన్నా, క్రీస్తు రక్తం అన్నా, క్రీస్తు జ్ఞానం అన్నా మనకి అందరికీ వర్తించే ఈ చట్టాన్ని, ఈ సంచితాన్ని, ఈ ప్రారంధాన్ని, ఈ అగామిని బాగా జ్ఞాపకం పెట్టుకొని
ఈ కర్మలు ఈ పాపాల ఎదుట మనం ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండి ఎరుక కలిగి ఉండి సంపాదించుకోకుండా ఉండటం, ఉన్నదాన్ని లేకుండా చేసుకోవటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.